వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని ఆజాల బావి సమీపంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 24,139 మంది ఓటర్లు పోలయ్యాయి. చెల్లుబాటు అయిన ఓట్లలో 50% పైగా వచ్చిన ఓట్లని అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. గత నెల 27న ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో గెలుపుపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లోని 76 పోలింగ్ కేంద్రాల వారీగా తమకు ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి 3 జిల్లాల్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉండడం, ఒక్కో జిల్లాలో ఒక్కో సంఘం బలంగా ఉండడంతో గెలుపు ఎవరనేది అంచనా వేయడానికి కష్టమవుతోందని పలు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారికంగా బీజేపీ అభ్యర్థిని బరిలో దింపగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరోక్షంగా కొందరికి మద్దతిచ్చాయి. పోటీలో ఉన్న ప్రధాన అభ్యర్థుల్లో ఉమ్మడి వరంగల్కు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఓట్లు సైతం దాదాపు 45% ఇక్కడే ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి అభ్యర్థులంతా ఇక్కడే ప్రచారం చేశారు. దీంతో అభ్యర్థుల గెలుపోటముల్లో ఇక్కడి ఓట్లు కీలకం కానున్నాయి. శాసన మండలి పునరుద్ధరణ తర్వాత 2007లో జరిగిన ఎన్నికల్లో విద్యావేత్త చుక్క రామయ్య, 2013లో పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్, 2019లో యూటీఎఫ్ అభ్యర్థిగా నర్సిరెడ్డిలు గెలుపొందారు. ఒకసారి గెలిచిన అభ్యర్థులు మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఈసారి ఫలితం ఎలా ఉండనుందనేది చర్చలు జరుగుతున్నాయి. అలుగుబెల్లి నర్సిరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, పూల రవీందర్, గాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, పూలి సర్వోత్తం రెడ్డి సహా 19 మంది బరిలో నిలిచారు. వీరిలో ఎవరికి విజయం దక్కుతుందనేది ఉపాధ్యాయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కాసేపు క్రితమే మొదలైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలో సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే ఇతర ప్రధాన పార్టీలకు సంబంధించి వాళ్ళ మద్దతు నిలబడేటువంటి అభ్యర్థులు కావచ్చు, అలాగే బీజేపీ పార్టీ నుంచి నిలబడేటువంటి పిల్లి సర్వోత్తం రెడ్డి, ప్రధానంగా మేజర్ గా ఉన్నటువంటి ఒక 4 అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమని చెప్పొచ్చు. అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా కౌంటింగ్ లో ఎట్లాంటి అంటే ఎవరైతే చెల్ల నోట్ల విషయంలో కావచ్చు, లేకపోతే క్లారిటీ లేని ఓట్ల విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాలు ఉన్నటువంటి సందర్భంలో ఏమైనా సమస్యలు కూడా తలెత్తినటువంటి నేపథ్యంలో వెంటనే ఆర్ఓ కానీ తీసుకెళ్లి ఎక్కడ కౌంటింగ్ విషయంలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా అక్కడ అధికారులు అయితే ఏర్పాటు చేసి తెలుస్తుంది. సో కాసేపు క్రితమే దీనికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీంట్లో ప్రధానంగా 25 టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. 20 రౌండ్లలో ఒక్కొక్క టేబుల్ 25 బ్యాలెట్ పేపర్లను ఒక బండిలా కట్టి కూడా ఓట్ల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత అంటే దాదాపు 2-3 గంటల ప్రాంతంలో ఓటు రౌండ్కి సంబంధించినటువంటి ఫలితం అయితే వెలువడేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకరిద్దరు ఉన్నప్పటికీ మిగతా సంబంధించిన అభ్యర్థులు వాళ్ళ మద్దతుతోటి కొంతమంది అభ్యర్థులు కూడా నిలబడినటువంటి నేపథ్యంలో కొంత ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ స్థానానికి సంబంధించినటువంటి ఓటింగ్ ఎలక్షన్ జరిగిన నాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి కౌంటింగ్ దాకా కూడా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎవరు గెలుస్తారనే దానిపై అయితే కొంత ఉత్కంఠ అయితే ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి కొంత గెలుపుపైన ధీమాగా ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ప్రధానంగా ఈ 3 జిల్లాల్లో కొంత లెఫ్ట్ సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సంఘాలకు సంబంధించినటువంటి మద్దతు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అలుగు నర్సిరెడ్డి అయితే గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ నుంచి సర్వోత్తం రెడ్డి కావచ్చు, అలాగే మళ్ళీ హర్షవర్ధన్ రెడ్డి, అలాగే పూల రవీంద్ర ఇట్లా గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పూల రవీంద్ర ఇట్లా ఎవరికి వాళ్ళ గెలుపుపైన ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనకు వచ్చేటప్పుడు కూడా దీనిపైన కొంత క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పరిగణించినటువంటి నేపథ్యంలో ఎవరైతే మేజర్ గా ఎక్కువ షేర్ పొందినటువంటి వాళ్లకు అంటే 50% కంటే ఎక్కువ ఓట్లు పొందినటువంటి వాళ్ళని విజేతగా నిర్వహిస్తారు కాబట్టి, సో దీంట్లో 50% కంటే ఎక్కువ ఓట్లు మొదటి రౌండ్ లో వస్తే కనుక వాళ్ళని విజేతగా నిర్వహిస్తారు కాబట్టి, ఒకవేళ అట్లాంటి ఫలితం రాని పక్షంలో కింద నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ కూడా అంటే 19 అభ్యర్థుల నుంచి కూడా ఎలిమినేట్ చేసుకుంటూ కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి అలాగే గెలిచేటువంటి
ఫలితానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇంకా కొద్దిసేపు తర్వాత కూడా అంటే దాదాపు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం లోపు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి సిబ్బంది దాదాపు 350 మంది కూడా కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్టు కూడా జిల్లా సంబంధించిన ఆర్ఓ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ కూడా దీనిపైన కౌంటింగ్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.